వెనకాల చేయాలి. ఎవరు కానీ ముందు ఉండకూడదు. దయచేసి వెనకాల రావాలి. అందరూ స్టేజ్ పైన అందరూ క్రమశిక్షణగా నడుచుకోవాలి. ఎవరు కానీ దయచేసి స్టేజ్ పైన మనము పెద్దలకి గౌరవించాలి. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అందరూ స్టేజ్ పైన వెనకాలకి వెళ్ళండి. దయచేసి ఎవరు కానీ స్టేజ్ పైన గాలి చేయకూడదు. వెనకాలకి పోవాలి. సార్ దయచేసి ఆన్సర్ వెనకాల కంచాల శ్రీకాంత్ గారిని స్టేజ్ అలంకరించాలని కోరుతున్నాను. కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు స్టేజ్ మీద వచ్చినారు. వారికి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. మన కుటుంబ బాంధవులు దయచేసి అందరూ తమ స్థానాలు చైర్లు ఉన్నాయి, తప్పకుండా వచ్చి కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మన కుటుంబ అన్నలు అక్క చెల్లెలు అందరూ దయచేసి తమ స్థానాల్లో ఇక్కడ చైర్లు ఉన్నాయండి, అక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. దయచేసి రోడ్డు మీద ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చి ఇక్కడ చైర్ల మీద కూర్చోవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాము. అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి చైర్ పైన కూర్చొని ఈ ಒಂದು కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆశాకిరణము, ఆయనకి మనం గౌరవించి ఈ రోజు సన్మానం చేసినాము. కాబట్టి ఆయనకి మన కృతజ్ఞతలు తెలియజేసిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు ఖరాబ్ చేసుకోకూడదు, స్టేజ్ పైన నూకురు చేసుకోకూడదు. దయచేసి స్టేజ్ లో ఉన్నటువంటి మన పెద్దలందరూ క్రమశిక్షణతో నడుచుకోవాలని కోరుతున్నాము. మనము ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఆశించాము. ఈ రోజు మనకి అది వరంగా దొరికినందుకు మనం గర్వపడాలి ఈ రోజు. ఎందుకంటే మన ఈ కుప్పంలో దాసశ్రేష్ఠ కనకదాసుని విగ్రహాన్ని ఆవిష్కరించడం అంత సులభమైన పద్ధతి కాదు. ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశామంటే పెద్దల సహకారము, మన కుల బాంధవుల అందరి సహకారము నిండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అయింది. అందరికీ ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి రోడ్డు మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన దేవుడు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ఎమ్మెల్సీ డైనమిక్ లీడర్ కంచాల శ్రీకాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. మన నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మండతం గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మనం రాష్ట్ర కుటుంబ సంఘ అధ్యక్షులు నాగభూషణ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పెనుగొండ సవితం మేడం గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర కుటుంబ సాధికార సమితి రమణ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా నియోజకవర్గ కుటుంబ సంఘ అధ్యక్షులు నాగభూషణ్ గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ఇన్ఛార్జి ఎస్ రామచంద్ర గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. కుప్పం కాన్స్టిట్యూన్సీ సీనియర్ లీడర్ గట్లమగౌడ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ లీడర్ శ్రీనివాస గారికి స్వాగతం సుస్వాగతం. చంద్ర ఈ ప్రోగ్రామ్ మనం మానిటర్ చేయాలా? ప్రోగ్రామ్ ని కంచాల శ్రీకాంత్ గారిని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఫోటోగ్రాఫర్స్ కూర్చొని మీరు కూడా నాగభూషణం సార్ ప్రోగ్రామ్ మీరు కొనసాగించాలి. కుర్రపు కులం జీవం పుట్టినప్పుడు గొర్రె పుట్టినప్పుడు పుట్టింది. మా కుల వృత్తి గొర్రెల మేపే వృత్తి. ఈ కులంలో అనేక గొప్ప వ్యక్తులు, కవిరత్న కాళదాసు గారు, అహల్లాబాయ్ హోల్కర్, కనకరత్న దాసు గారు, విజయనగర సామ్రాజ్యులు, హరిహరాయలు, బుక్కరాయలు, అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన కులం మా కులం సార్. మా కులాన్ని గుర్తించినందుకు మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. నేను చెప్పేస్తాను సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కురుబులు వేరు, యాదవులు వేరు సార్. మేము గొర్రెలు మేపేటువంటి కులం. మేము ఈ యాదవులు పశువులు మేపేటువంటి కులం. వాళ్ళు కృష్ణుని పూజిస్తారు, మేము బీరేశ్వరుని పూజిస్తాం. ఒక్క కుప్పం నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన కురబ కులస్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇది ఒక పవిత్రమైన రోజు. నాకెంతో ఆనందంగా కూడా ఉంది. నేషనల్ హైవే పక్కనే పిఎస్ మెడికల్ కాలేజ్, ఎదురు పక్కనే మీరు చూస్తే కనకదాసు విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. లైవ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. దారిలో ఎవరైనా వస్తామంటే చూడకుండా ఉండలేరు, దృష్టి ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కనకదాసు దర్శనం చేసుకునే అవకాశం ఈ రోడ్లో ఎవరికి వచ్చినా వాళ్ళు ఆనందంగా దండం పెట్టుకొని కారులో పోయినా బస్సుల్లో పోయినా దండం పెట్టుకుంటూ వెళ్తారు. అలాంటి మంచి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, ఒక మహత్తరమైన శక్తికి మనం సహకరిస్తే ఆ సహకారం సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన చరిత్ర, ఆయన పుట్టింది ఎప్పుడు 1509లో పుట్టాడు. 1609 వరకు ఆ రోజుట్లోనే 100 రోజులు జీవించిన యుగ పురుషుడు కనకదాసు గారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక మహాభక్తుడు, వాగ్గేయకారుడు, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కనకదాస కురబ కుటుంబంలో పుట్టడం, ఈ కురబ కుటుంబం అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మనందరం కూడా ఏదో కులంలో పుడతాం, కానీ ఆ కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక మహాయుగ పురుషుడు ఈ కులంలో పుట్టడం, సమాజ హితం కోసం బ్రతకడం చాలా సంతోషం. నల చరిత్ర, హరిభక్త సార, రామధ్యాస చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి. ఇంకో పక్క ఒక గొప్ప సంగీతకారుడు, స్వరకర్త. ఆయన పుట్టింది షిగ్గావలో, హవేరి జిల్లా, కర్ణాటకలో పుట్టాడు. మామూలు కుటుంబంలో, బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు. ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు. మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో గాయపడ్డాడు. గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి, అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షగాని రూపంలో కనపడ్డాడు. కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న 3 కోరికలు. ఆ కోరికలు నా గాయాలు నయం కావాలని, తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని, భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదు ఆయన చరిత్రకి. ముందు ఏదైతే పేరు మీరు చూశారు, తిమ్మప్ప నాయకుడు, కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే, పూజలు చేస్తున్నామంటే, దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం, ఆయన చూపించిన స్ఫూర్తి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే కొన్ని ఆ రోజుట్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే, ఎంత చరిత్ర ఉందంటే, కుల వ్యవస్థ మీద రాజీ లేని పోరాటం చేశాడు. అలాంటి రాజీ లేని పోరాటం చేసి రామధ్యాన చరిత్రనందు వర్గ వ్యవస్థ మీద చాలా చక్కని ఉదాహరణ ఇచ్చాడు. ఆయన చెప్పింది రాగి ధాన్యం, బియ్యం ధాన్యం ఏది గొప్పదని ఒక సందేహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ రెండు ఒక 3 నెలలు ఒక పాత్రలో పెట్టి మీరు టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుందని. 3 నెలల తర్వాత చూస్తే రాగి అదే విధంగా ఒరిజినల్ గా ఉంది, బియ్యం మాత్రం తెల్లగా ఉండే బియ్యం రంగు మారిపోయింది. అంటే రాగి రాగే, బియ్యం బియ్యమే. అందుకే మనం చిన్నప్పుడంతా, ఇప్పుడు రోజులు మారిపోయినా కానీ
అందరూ రాగి తినేవాళ్ళం. మా కుప్పం నియోజకవర్గం అయితే ఒకప్పుడు రాగే మెయిన్ ప్రధానమైన తిండి. అలాంటి చరిత్ర మళ్ళా అలాంటిది రావాలి. ఇంకో పక్క ఉడిపి సంఘటన ఇప్పుడే చెప్పాడు పారసారథి. దర్శనానికి పోయాడు, కృష్ణ భగవానుడు దర్శనానికి అలో చెయ్యలేదు, వెనక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుని ప్రార్థించాడు. సాక్షాత్తు దేవుడే ఎనుదిరిగి కనకదాసుకు దర్శనం ఇచ్చాడు. అంటే అక్కడి నుంచి ఒక కిటికీ ఏర్పాటు చేసి కనకదాస కిటికీగా ఈరోజు ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్లో ఉందంటే అది మనందరికీ ఒక ఉదాహరణ, ఒక మహత్యానికి ఇది ఒక సాక్ష్యం. రెండో తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన భక్తుడు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువ సమయం గడిపాడు. అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. దర్శనానికి అలో చేయలా. అక్కడి నుంచి అదైనా పర్వాలేదు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ మహంతి కలలో వచ్చి నా భక్తుడిని దర్శనం చేయించి క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఆ మహంతి పోయి ఆయన తీసుకొచ్చి దర్శనం చేయించాడు. ఈ రెండు విషయాలు మీరు చూసినప్పుడు దీనికంటే సాక్ష్యాధారాల అవసరంలా. ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం. కానీ ఈరోజు ఇక్కడంతా కురవ కులస్తులు సమావేశమయ్యాం. ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు. ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు. ఈరోజు ఎవరన్నా కానీ కొబ్బరికాయ తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండె ఆగిపోతుంది. అవునా కాదా? అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు, కంటిన్యూగా 10 కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకుని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పూనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇచ్చినట్టు కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి. మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు కొరబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు మేపుకోవడం, రెండోది కంబళ్ళు తయారు చేయడం. అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు. అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం, మన నాగరికతను మరిచిపోతే మనం మనుషులం కాదు. అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం. అదే తమ్ముడు చెప్పాడు, ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈరోజు కురబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు, ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపనది. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. సెల్ ఫోన్ పెట్టుకుని మా చెల్లెమ్మలు అయితే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు, లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అవసరం ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. టెక్నాలజీ అంత పవర్ఫుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ 1 ఎకరా 7 సెంట్లు భూమి ఇచ్చాం, 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది, సినిమా కూడా అయిపోయింది, రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే
మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు. ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. 70 లక్షలు ఇస్తాననేసి వాళ్ళు షూటింగ్ అయ్యింది తమ్ముడు, ఆ 70 లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకే సరిపోతా ఉంది. వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి. అది కూడా నువ్వు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఈ పెద్దవాళ్ళకంటే మీ మీద ఎక్కువ భారం పడుతుంది. ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలి, మీరే కట్టాలా, అప్పు మీరే తీర్చాలి. నేను అందుకని ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే అడిగారు, ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్లు కావాలంటే పెళ్లిళ్లు చేసుకుంటారు, మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు. కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాంతిపురం మండలంలో శివకూరుపూర్లో 20 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. కదిరి ముత్తనపల్లిలో 10 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. జరుగు పంచాయతీలో యమనాసనపల్లిలో 20 లక్షలతో కట్టాం. అదే మరి కొటాల్లో 6 లక్షలు, ఇలాంటి వేపూర్లో 7 లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం. గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం. ఇంకో పక్కన 14 లక్షల రూపాయలతో బూరుగుమాకులపల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర నాయకులు కొంతమంది కొన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కనకదాసుకి అదే మరి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఏమన్నారు, ఒకప్పుడైతే పార్సారథి గారు కూడా పనిచేశారు, మళ్ళీ ఒక బోర్డు మెంబర్ గా నామినేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కుప్పం నియోజకవర్గంలో 15 దేవాలయాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం, ఇంకా కొన్ని కావాలన్నారు, అవన్నీ ఇస్తాం. గుడికట్ల పూజారులకి ఆన్రోరియం ఇవ్వాలని చెప్పి కోరారు. తప్పకుండా ఆన్రోరియం ప్రారంభంతో 5,000 రూపాయలతో ప్రారంభించి పెంచుకుంటూ పోతాం. అది కూడా హామీ ఇస్తున్నా, తప్పకుండా చేస్తానని ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడైతే అవసరమైంది ఇక్కడంతా కూడా కనకదాసు విగ్రహాల్ని ప్రోత్సహించాలి. స్టేట్ ఫెస్టివల్ పెట్టాం కానీ ఇది మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నారు. అట్లా కాకుండా కులస్తులందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా కనకదాసు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాజకీయంగా నేను ఇంత మునిపే చెప్పాను, రాజకీయంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎంతమంది గెలుస్తారో, ఎక్కడెక్కడ గెలుస్తారో, డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచేది ఇక్కడ సీట్లు ఇస్తాం. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలుగా ఇచ్చి ప్రజాప్రతినిధులుగా మీరు అసెంబ్లీలో, కౌన్సిల్లో ఎంటర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా దీనికి కార్పొరేషన్ పెట్టారు, ₹1 డబ్బులు పెట్టలేదు. నేను అడుగుతున్నా, ఎవరికైనా గొర్రెల కాపర్లకు కానీ ₹1 రుణం ఇచ్చారా? ఈ 5 ఏళ్లలో ₹1 కూడా రుణం ఇవ్వలేదు. అంటే దేనికోసం ఆ కార్పొరేషన్ అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ ఈ గొర్రెల పెంపకానికి మనం ఇచ్చాం. ఒక పక్క పిల్లల్ని బాగా చదివించి ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ఉన్నతమైన విద్యావంతులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకో పక్క గ్రామాల్లో ఉండే మీకు ఆధునీకరణ నేర్పించి గొర్రెల పెంపడం కూడా
ఒకప్పుడు నేను చూసేవాడిని. మహబూబ్ నగర్ గొర్రెలు కొన్ని సీజన్లో రాష్ట్రం అంతా తిరిగేటివి. ఇప్పుడు కూడా చాలా మంది మీరు తెల్లవారి నిద్ర లేస్తే గొర్రెలు మేపుకోవాలంటే మీకు ఏమీ పట్టించుకోకుండా, ఎండని లేకుండా వానని లేకుండా ఆ గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడ చేసి మేపే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజుట్లోనే మీరు చూస్తే చెరువు కంఠంలో మీరు తుమ్మ చెట్లు పెట్టుకుని గొర్రెలు మేపుకోవడానికి మీకు పట్టాలు ఇచ్చిన సందర్భం కూడా నాకు జ్ఞాపకం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే చేశాం. మళ్ళీ ఆమె ఇస్తున్న ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇస్తాం, అదే మరి అటవీ ప్రాంతంలో ఇస్తాం. ఇంకొక పక్కన ఆధునీకరణలో ఏవైతే ఒకప్పుడు కోళ్లు అనేటివి మీరు చూస్తే ఇంటి దగ్గర వదిలిపెట్టి పెంచుకునేవాళ్ళం. తర్వాత ఈరోజు ఫార్మ్స్ వచ్చాయి. రేపు గొర్రెలు మేపుకోవడానికి కూడా లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఆధునీకరణలో ఫార్మ్స్ పెట్టించి తద్వారా ఈ కులస్తుల్ని పెద్ద ఎత్తున ఆదుకునే బాధ్యత, అవసరమైతే 4-5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఓసారి ఒక కులానికి వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తాయి, చేతి వృత్తులు వస్తాయి, కుల వృత్తులు వస్తాయి. ఆధునీకరణలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. మారిన ఆధునీకరణ అడాప్ట్ చేసుకుంటూనే మళ్ళీ ఆ కులస్తుల్ని గౌరవించే బాధ్యత పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా, చేసి చూపిస్తాను కూడా. ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా. తిరుమలలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇంకో పక్క ఎవరైనా గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా గొర్రెల కాపర్లుగా తిరిగి అప్పటికే బాగా ముసలివాళ్ళు అయిపోవడం, శారీరక ఇబ్బందులు రావడం వస్తాయి. అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. ఇక్కడ శాంతిపురం మండలంలో కొరబ దేవాలయం భూమి 18 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మర్యాద చెప్తున్నా, వదిలేయండి. వదిలిపెట్టకూడదు, మక్కలు ఎరగొట్టి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దేవాలయాల భూమి కూడా సిగ్గు లేకుండా, ఒకవేళ నేను క్షమించినా దేవుడు మాత్రం క్షమించడు, గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఆ భూమి తిరిగి మీకు ఇప్పించే బాధ్యత, దేవాలయానికి అప్పచెప్పే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల మన భూములన్నీ సర్వే చేశారు. నిన్న మొన్న ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీ తాత మీ ముత్తాత వారసత్వంగా ఇచ్చిన భూమి ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ లో పైన ఎవరి ఫోటో? జగన్ ఫోటోనా? మీకు భూమి ఇచ్చాడు కదా, ఆ భూమి ఆయన ఇచ్చింది కదా నీకు. ఇప్పుడు మీ తాతగా మారాడు ఆయన, అంతే కదా. నువ్వు అడగాలి, నువ్వెప్పుడురా మా తాత అయ్యావా అని కాదు. రెండోది, మీ చుట్టుపక్కల మీ భూమి ఉంటే సర్వే చేపించి సర్వే రాళ్ళు వేశాడు. చూసారా దాంట్లో ఏమున్నాయి? ఏం వేశారు? ఆయన దిష్టి బొమ్మ వేశారు. ఈడితో ఆగల ఆశ. రేపేం చేయబోతున్నా అంటే, మీ ఆస్తి ఎవరు ఇప్పుడు కస్టోడి అంటే విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు. రేపు ఆయన కొంతమంది నామినేట్ చేస్తాడంట. నామినేట్ చేసి వాళ్ళు లెక్కలు రాస్తారంట. వాడు లెక్క మార్చేస్తే మీకు లెక్క లేదు, ఇంకా మీది అయిపోయింది మీ భూమి. ఇది ప్రమాదమైన యాక్ట్. ఇది మామూలు చట్టం కాదు. అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రికార్డులు మెయింటైన్ చేశారు. జమాబందీ పెట్టేవాళ్ళు. మీకు చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు, ఇప్పుడు ఉండేవాళ్ళకి. మేము చిన్నప్పుడు చూసాం, పెద్దవాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పుడు జమాబందీ పెట్టి సంవత్సరం ఒక్క రోజున మన ఊర్లో కరణం మున్సిప్ ఉండేవాళ్ళు. వాళ్ళ లెక్కలన్నీ రాసి ఆడిట్ చేపించి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఈ భూమి నీదేనని శిస్తు కట్టించుకునేవాళ్ళు.
అది ఆ రోజు పద్ధతి. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. దేవుడిచ్చిన భూమి నువ్విచ్చావా అని బ్రిటిష్ వాళ్ళు మీరు ఇవ్వలేదు, ఇది నాది, మా తాత మా ముత్తాతల తరని వచ్చింది కాబట్టి నా భూమికి శిస్తు కట్టను అని భూమి శిస్తు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పాస్బుక్ ఇచ్చి మేమందరం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతుల్లో పెట్టుకుని ఓటేయకపోతే భూమి లాక్కుంటానంటాడు, లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసిస్తా ఉంటారు. ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు. భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. దీనికి ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? ఏంటి మార్గం? అదొకటే. కనకదాస్ సాక్షిగా మీరు ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. భయపడితే బానిసలైపోతాం. తిరుగుబాటు చేస్తే విజయం మందే, ఏం అనుమానం అవసరంలా. అందుకే నేను కోరుతున్నా వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకే నిన్న రిలీజ్ చేశాం జై హో బీసీ. అందులో ప్రధాన పాత్ర కొరబ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిధులు పెడతాం, ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం, ప్రత్యేక ఫోకస్ పెడతాం. తెలుగుదేశం పార్టీని 42 సంవత్సరాలుగా మోసిన బీసీ కులస్తుల్ని, కురబ కులస్తుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కనకదాసు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం, దానికి నేను డొనేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదొక స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై కనకదాస్. పాదాభివందనాలు. ఈ రోజు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి చేతుల ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది, భారతి రామకుప్పం మండలం ఎవరుమా బైపరెడ్డిపల్లి. ఈ అమ్మాయి వచ్చి చెప్తా ఉంది, ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు 22A అని పెట్టి ఇది ప్రభుత్వ భూమిని మొత్తం లెక్కలు మార్చేశారు. ఆ అమ్మాయి మనస్తాపం నుంచి దిక్కు లేకుండా ఏం చేయాలో అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే, ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ. కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఆ అమ్మాయిని నేను కాపాడుతా, దీనికి న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఏమనుమానం అవసరం లేదు. అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం. రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా. ధైర్యంగా ఉండు, గట్టిగా ఉండు, చేపిస్తానమ్మా. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. సార్కు మన కుటుంబ కుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడ లేని విధంగా ఈ కనకదాస విగ్రహాన్ని ఈ గుడి తయారు చేసిన కుప్పం నియోజకవర్గ నా కమిటీ, నా సోదరులకి అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. BJ's brought you back. Simply snap your pencil using the FaceTime.